ఫస్ట్ హాఫ్ ఈజ్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ అండి. అసలు స్టోరీ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లోనే. సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఓవరాల్ మూవీ బాగుంది, నాకైతే నచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ని మాత్రం ఈ మూవీ మెయిన్ ప్లాట్ని సెకండ్ హాఫ్ వరకు స్ట్రెచ్ చేద్దామని పెట్టినట్టున్నారు అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ మూవీ బాగుంటుంది. మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లోనే. స్లో బర్న్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టోరీ వాజ్ గుడ్ అండి. ఒక క్రైమ్ థ్రిల్లర్కి కావాల్సిన ప్లాట్ అండ్ ఆ క్రైమ్ వెనుక ఉండాల్సిన సాలిడ్ రీజన్ అండ్ మోటివ్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. ఇక నెరేషన్ మ్యాటర్కి వస్తే ఫస్ట్ హాఫ్లో నెరేషన్ సోగా ఉంటుంది. అంటే ఆడియన్స్ని డైవర్ట్ చేద్దాం, ఒక ఫాల్స్ నెరేటివ్లోకి ఆడియన్స్ని డ్రైవ్ చేసి ఈ మూవీతో కాస్త ఎంగేజ్ అయ్యాక మెయిన్ ప్లాట్ని రివీల్ చేద్దామన్న టైప్లో ఫస్ట్ హాఫ్ నెరేషన్ ఉంటుంది. ఇలా చాలా మూవీస్లో చేస్తారు, బట్ ఈ మూవీలో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓకే, ఇట్ హ్యాడ్ అ గుడ్ ప్రెమైస్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, బట్ ఎందుకో నాకు ఫస్ట్ హాఫ్లో ఉండే ప్లాట్ అంత అపీలింగ్గా అనిపించలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి కాస్త మైనస్ అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ నెరేషన్ వాజ్ గుడ్ అండి. సెకండ్ హాఫ్ వాజ్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇనీషియల్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అయినా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నన్ను అయితే బాగానే ఎంగేజ్ అయ్యేలా చేసింది. పెద్ద హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆర్ క్యాట్ అండ్ మౌస్ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ లేకపోయినా ఉన్న క్రైమ్ సాల్వింగ్ సీన్స్ మాత్రం బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మూవీ ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకున్నప్పుడు స్టోరీలో వచ్చే టర్న్ కోసం కొన్ని సీన్స్ని హైడ్ చేసి రివీల్ చేసినవే నాకైతే నచ్చింది. అలానే ఆ క్రైమ్స్ వెనుక ఉండే బ్యాక్ స్టోరీ అండ్ ఆ క్రైమ్స్ వెనుక ఉండే ఒక మోటివ్ని షార్ట్ టైంలోనే మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. మ్యూజిక్ వాజ్ గుడ్ అండ్ సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇది ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, బట్ కరెంట్లీ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ తెలుగు. కొంచెం వైలెన్స్ ఉంటుంది, అది ఓకే అంటే ఫ్యామిలీ వాచే. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. ఫస్ట్ హాఫ్ సోసాగా ఉన్న, సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.